మా రూమ్ లో చికెన్ బిర్యానీ అనుకుంటున్నాం. చికెన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. Hi, this is Vishnu. This is Nikhil. Please subscribe Vinay. సో ఇప్పుడు చికెన్ మేము కడుగుతున్నాం అన్నమాట. సో ఇది ఏది చికెన్ ఏది కింద అయ్యో. సో చికెన్ కింద కింద ఉందన్నమాట. ఏది కనిపిస్తుందా? అదే చికెన్. దిస్ ఈజ్ చికెన్. చిన్నగా కనిపిస్తుంది కాకపోతే అది కేజీ. చూడండి ఆ పచ్చిమిర్చిలని ఎవరన్నా అట్లా కట్ చేస్తారా చికెన్ కర్రీకి? అదేదో చిక్కుడుగాని కట్ చేస్తారు, చిన్న చిన్న కర్రీ చేసినట్టు చేసిండు. ఇంకేం చేస్తాం, ఇంకా ఏమవుతుంది, అదేదో అవుతుంది. సో మొత్తానికి మా వాళ్ళు ఉల్లిగడ్డలు కోసేస్తున్నారు. ఆన్ ద వే కటింగ్ ఆనియన్స్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేస్తున్నాం చికెన్లో. తిరిగి పిచ్చోళ్ళు అయిపోతారు తిన్నోళ్ళందరూ మనం చేసి చికెన్. అమ్మ ఇట్లా కూడా పెడతారా అనుకుంటారు. చేస్తున్న డ్యూటీలో డ్యూటీకి పాడేయాలి, పేపర్ ఆడిపోవచ్చు బాబు. మళ్ళా అంటే ఆడ కుదిరినప్పుడు ఆడాలంటే ఎట్లా అంటారు? ఆ మధ్యలో తీసేయాలి ఉల్లిగడ్డలలో. ఏ వాట్ ఆర్ యు టాకింగ్? ఎందుకు ఎవరు చెప్పారు? అంటే మధ్యలో కొంచెం వైట్ కలర్. వాట్ ఇస్ దిస్ మ్యాన్? నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. టోటల్ డర్టీ కటింగ్. బాలే అన్న, నువ్వు అంతా గలీజ్ చేస్తున్నావు. నువ్వు గచ్చుబన్ అనుకుని కట్ చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. ఉల్లిగడ్డలు కొంచెం ఖరాబ్ ఉన్నది, కట్ చేయొచ్చుగా. అల్లనే వేసేదిరా. అంటే విఆర్ పిసినా, గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారు. పరుగు తీస్తున్నాను. ఫస్ట్ ఇట్లా కట్ చేసి దీన్ని పక్క పెట్టుకోవాలి. అట్లా ఒక చికెన్ కర్రీ చేయాలంటే ఒక 3-4 కట్ చేయాలన్నమాట. కళ్ళు మండుతున్నాయి గాయస్. చూడండి, కళ్ళు మండుతుంటే కూడా అది లెక్క చేయకుండా విష్ణు రెడ్డి. కొందరు రక్తం చిందిస్తారు కదా, మేము ఇక్కడ నీళ్లు చిందిస్తాం. కన్నీళ్ళు బ్రో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది రైట్. నువ్వు కట్ చేయి బ్రో. అంత ఆవేశం ఏమిటండి నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి బ్రో. ఈ టమాటాలు కట్ చేసింది నువ్వేనా? టమాటాలు నువ్వే కట్ చేసినావు. అది మధ్యలో వైట్ దిగాలి కదా టమాటాలలో కూడా. ఏ వైట్? ఆ వైట్ బ్రో. కొత్తిమీర సరిపోతుందా బ్రో కేజీ చికెన్ కి? ఉంది. ఇంకోటి ఉందా? ఫస్ట్ యు సీ అండ్ ఉంది. ఇంకోటి ఉందా? ఫస్ట్ యు సీ అండ్ Okay. You kept that side. How could I see? You kept same side. I see. చాలా ఉల్లిగడ్డలు ఇంకా బస్సు. ఇంకా స్టార్ట్ చేద్దాం. అయ్యా ఉల్లిగడ్డలు రాలేదు నువ్వు కట్ చేసింది. నేను ఎక్కడో పట్టుకుని ఎప్పుడో చెప్పాలి కదా. ఏంటిది? ఇట్లా పట్టుకున్నా. అరే కదా షర్ట్. తెలుసా మన ఫాలోవర్స్ ఎట్లున్నా కానీ మంచిగా చూస్తారు, రిసీవ్ చేసుకుంటారు. సో ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అంతే, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారంట. అంతే.
సో ఈడ ఈడ పెట్టేది అయ్యో ఈ వాటర్ పడేయాలన్నమాట. సో యాక్చువల్ గా ఈ కడాయి క్లీన్ చేసినాక సోప్ ఎక్కడన్నా మిగులుతుందేమో అట్లా వస్తుందని చెప్పి నీళ్లు నింపి పెట్టి ఇప్పుడు పడేస్తున్నాం అన్నమాట. కోయిల నీట్నెస్ కి దండం స్వామి. ఓసిడి బ్యాచ్ అంతా బ్రో ఉండాలి బ్రో, లేకపోతే తప్పులేదు అలా. ఓ పాస్ పైన పప్పు ఇల్లు 10 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోని వారు తింటారు, ఇల్లు నాకు చెప్తారు. ఓ పాస్ పైన పప్పు ఇల్లు 10 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోని వారు తింటారు, ఇల్లు నాకు చెప్తారు. ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో ప్రస్తుతం, ఉన్నప్పుడైతే తిన్నారు బ్రో. కాదు నువ్వు నిమ్మకాయ చట్నీ ఎప్పుడు పంపుతావు? ఇంటికి వచ్చినప్పుడు ఉందా? కావాలన్నప్పుడు ఉంటది. ఆయనతో పచ్చడి వేసుకొని ఆన్ చేసే టైంలో. ఓకే 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 చెప్పాలి కదా నాకు ముందే. వితౌట్ నోయింగ్ బేసిక్ డీటెయిల్స్ హౌ యు ప్రిపేర్ ద ఫుడ్. యు షుడ్ సే దట్ యు స్మాల్ పొయ్యి ఐ థాట్ బిగ్ పొయ్యి ఈజ్ బెనిఫిట్. నెక్స్ట్ 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 కొత్తిమీర लगाओ के बाद ఫస్ట్ ఉల్లిగడ్డ లాగాకే పచ్చిమిర్చి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వీడు మనిషా పశువా? లాగాకే ఆయిల్ బ్రో నన్ను ఫస్ట్ ఆయిల్. ఓకే ఓకే ఇట్స్ ఓకే. అది వాటర్ అది ఫస్ట్ ఆ వాము పెద్ద పెద్ద చేసేటట్టు నువ్వు. సో ఇదన్నమాట ఆయిల్ వేసేయి. సమ్ చికెన్ పోసి లైట్ వై అట్లా కాదు. సరే ఇట్లానే సరే వై ఎంత అంత పోసి అసలే హైలు ఉంది. పోయిను పొయ్యి వాటర్ ఇప్పుడే వస్తా. వాటర్ ఉన్నది అదే ఉంటుంది. పొయ్యి ఇప్పుడే ఎందుకు? వాటర్ ఉన్నాయి కదా. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్. సరే పొయ్యి ఏమైతుంది? కొంచెమే ఉంది. చాలా చాలు చాలు. చాలు ఆయిల్ మొత్తం చాలు. చికెన్ లోనే ఆయిల్ ఉంటుంది అంటారు. ఇంకా నువ్వు ఆయిల్ దంచేసినావు. ఒకటి ఎందుకు వేసినావు? ఆగు. ఎందుకు అట్లా? ఎందుకు? మిగతా కూడా వేసి ఆగు. ఏమా అన్ని వేసే, పచ్చిమిర్చిలు కూడా వేద్దాం. టమాటలేనా వేసేయాలి ఇంకా. ఏనా వెయ్యి. ఇంకేం చేస్తావు వేయకుండా? కాదు మరి పచ్చిమిర్చి లేకుండానే వండుకుందామా? పచ్చిమిర్చి లేదా పచ్చిమిర్చి లేవా? కొయ్యలేదు మీరు. ఈ పెద్ద షర్ట్ పోసేద్దాం. ఏంది ఒకటి రెండు కొత్తావా? ఎంతసేపు అంటే చూడు. ఎన్ని వేయాలి? ఎన్ని వేయాలి మరి? ఎన్ని పోయాలి? ఉల్లిగడ్డలు టమాటాలు ఎన్ని వచ్చిందో దానికి తగ్గట్టు పోయాలా? అయ్యా అంతెందుకు, తిరి కారం అవుతుంది. అదేది ఏది? అదే గంటే గంటే గంట. ఓకే గవే సరిపోతాయా? 3-4. ఆ రోజు ఎన్ని కట్ చేసినా? ఇంకోటి తీసుకో. ఇది పెద్ద ఎందుకు? బంద్ రాదు. అసలు నేను లేకపోతే అసలు వీళ్ళు చికెన్ బదులు ఇంకేదో చేసేస్తారు. అసలు మెయిన్ ప్లేయర్ అసలు వంట వచ్చింది నాకే. చూడు ఇది ఏంది? తుడిమి కూడా వేసేస్తావా? గదానికి ఏమైతుంది బ్రో? అటు ఆ రైట్ సైడ్, ఇటు లెఫ్ట్ లెఫ్ట్ బ్రో. ఏంది అవో? ఏంటది? ఏముంది? కొంచెం బాగా ఇట్లా బాగా ముక్కలు కింద పడతాయి. పాన వెళ్ళిపోతుంది ఫస్ట్. ముక్కలు కింద పడతాయి. కింద పడ్డా కానీ లేచులే. చెప్పినా ఓసిడి బ్యాచ్ అంతా పడేసుడే కింద పడితే. చూడండి చెప్తున్నా. అందులో కొంచెం సాల్ట్ వేయాలనుకుంటా. చెస్ట్ పీస్ అంటే ఇట్లా ఉండాలి. కొందరు బొక్క తీసుకొస్తారు, వాళ్ళకి చెప్పండి మీరు. చికెన్ కొట్టియడం కూడా అదొక ఆర్ట్. సో అలా చికెన్ తీసేయి. వద్దు పడేయి. బ్రో
బ్రో సరే అది పక్క పెట్టు సింకులో పడుతుంది ఫ్రై చేసి కావాలంటే సింకులో పడుతుంది ఈడ పెట్టేసి అంతే సింకులో పడుతుంది అయిపోయింది ఇప్పుడు అన్నీ వేస్తాను అయిపోయింది ఇప్పుడు అన్నీ అలా పడేసిండు మళ్ళీ అట్లనే వేసిండు సర్లే ఈ మళ్ళా కడుగు కింద పడ్డాక కూడా మళ్ళా ఇంకెక్కడ కింద పీస్ అది ఏడు ఉందో నువ్వు డైరెక్ట్ వేసినావో లేకపోతే కడిగేసినావు అసలు కడిగి కూడా వేయలేదు తెలుసా ఇక్కడ పెట్టిండు అదే అదే ఆ పీస్ ఇక్కడ పెట్టిండు అది వేసిండు ఆ పీస్ వరకు వస్తుందో కాదు నేను తింటా బ్రో అయితే ఇంకోటి కూడా అన్ని వేస్తా చేస్తా ఆగు మెల్లగా కడుగు ఇప్పటికైనా మళ్ళీ కింద పడ్డదంటే తలకాయ నొప్పి తలకాయ పీస్ తక్కువ ఇది అవుతుంది బ్రో టమాటా కర్రీ వేసేస్తున్నారు నాకు కుల్ల అర్థమైపోయింది ఉడికింది ఇక ఉడకలే సేపు ఉడుకుతుంది ఇంకా ఫ్రైలో పెట్టినావు నువ్వు ఇంకా ఉడకలేదంటావు పోసే నీళ్ళు నీళ్ళ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గ్రేవీకి ఇంకేం పోస్తారు నీళ్ళు గుడ్డు నీళ్ళేనా ఆ? ఈ బాటిల్ ఉంది కదా ఇక్కడ ఇంత క్లియర్ గా బాటిల్ ఉంది కదా మంచిగా అయ్యి మంచిగా చాలా పొయ్యి మొత్తం మస్తు పడుతుంది ఏ బ్రో చికెన్ చారు చేస్తావా చికెన్ చారు కాదు మరి గ్రేవీ అవ్వాలంటే అది ఉప్పు కారం వేసి మసాలా వేసినాక అది ఉడితే కదా గ్రేవీ అయ్యేది ఆగు ఇప్పుడే మూత ఎందుకు మూత కాదు ఉప్పు కారం వేసే ఇంకా లేట్ వద్దు దిస్ ఈస్ రాక్ సాల్ట్ తెలుసా మన జనరల్ సాల్ట్ కంటే రాక్ సాల్ట్ చాలా హెల్దీ అన్నమాట చెప్పావులే మేము కూడా వాడుతున్నామని అంటారు మన వ్యూయర్స్ ఎందుకు వాళ్ళతో మనకన్నా అప్డేట్ ఉంటారు వ్యూయర్స్ లేదు వాళ్ళందరూ తెలుగు వాడతారు అడుగు కావాలంటే కామెంట్స్ లా సరే కామెంట్స్ లో చెప్పండి బ్రో గజుడ్ చాలా రాక్ సాల్ట్ కొంచెం వేస్తే చాలా అవుతుంది నువ్వు ముక్కలలో ఎవరైనా ఉప్పు ఎత్తాడా చెప్పు అది ముక్కలలో ఎత్తే అది ఒక్కటే ఇంత అంటుకుంటది చాలా సూపులలో ఇక అలా అసలు ఎంత వేసినావు నాకేం అన్ని చూడలే అసలు ఇవో మొత్తం ఇవో ఇంత ఇష్టం అంత ఎత్తే అది ఎక్కువ అయిపోతుంది అంతే ఇష్టం మరి కొంచెం వెయ్యి ఎక్కువ అయితే అంటే వేస్తూ ఉంటే ఎందుకు కాదు ఉప్పు ఎక్కువ అయితే ఏం చేస్తావు చెప్పు ఆల్రెడీ బగారాలో ఉప్పు మంచిగా అరే వద్దులే మళ్ళా వేద్దాం ఇంకా అరే వద్దు వద్దు చికెన్ మసాలా వేయవా చికెన్ మసాలా వేస్తారా వెయ్యి చికెన్ లో చికెన్ మసాలా వేస్తారా బ్రో కాదు మటన్ మసాలా వేస్తారు వెయ్యి మొత్తం వేయవా మరి కేజీ చికెన్ కి మొత్తం వేయక సగం ఎత్తావా అట్లా వేసేస్తున్నాను అనమాట చూస్తున్నా అన్ని గమనిస్తూనే ఉన్నా చూసుకున్నాం చూసుకో బస్సీమే సవాల్ ఇప్పుడు రండ్రా చూద్దాం ఇప్పుడు రండ్రా రెండు కొత్తిమీర అంతేద్దామా కొత్తిమీర ఇప్పుడే వేస్తావా కాదు ఇప్పుడే కదా నీళ్ళు పోసినాం ఉప్పు కారం వేసినాం మసాలా వేసినాం ఇప్పుడే కొత్తిమీర వేసి అలా ఉడికిద్దామా లాస్ట్కి వేద్దామా చెప్పు నువ్వు చెప్పు యూ టెల్ మీ పెడదామా దీన్ని డైరెక్ట్ గా అనిపిస్తుంది డోర్ పెట్టాలి వద్దు వద్దులే బ్యాచులర్స్ అని తెలియదు అది బ్రో ఓ పని చేద్దామా మిడ్ నైట్ ఎవరన్నా జనాలు ఉన్న ప్లేస్ కాడికి పోయి అంతేగాని డైరెక్ట్ ప్రాంక్ వద్దులే ప్రాంక్ అంటే మళ్ళా తేడా అయిందంటే చంపేస్తారు అంతే ప్రాంక్ ఏంట్రా ప్రాంక్ ఏం పని పడలేదా చిల్లర అమ్మాయిలు కష్టపడి సంపాదిస్తే తిండి దొబ్బి తినడం కాదు మీరు మా తిండి చదువుకోండి ఫస్ట్ గవర్నమెంట్ చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పంపిస్తున్నారు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా సో ఫైనల్లీ we did it. we made it. Yes, we did. we done.
డండ్ we have done okay, we little bit poor in English, so we will manage. సో మొత్తానికి చికెన్ వండడం అయిపోయింది అనమాట. So, ఇప్పుడు ఇప్పుడు చికెన్ చూపించబోతున్నాం. తెలుసా? చెక్కిపోతుంది. కొత్తిమీర లాస్ట్ ఇట్లా చల్లుతాం అనమాట. ఆ సీన్ మీరు ఇప్పుడు చూడాలి. మొత్తం వేద్దామా? మైండ్ బ్లోయింగ్. కొత్తిమీర మొత్తం వేసేద్దాం. ఇంకా కొత్తిమీరే అసలైన టేస్ట్ ఇంకా చికెన్కి. అట్లా స్లో మోషన్ ఇట్లా వెళ్ళాలన్నమాట చికెన్ మీద. అది నేను లైవ్ లో అన్నమాట. ఏంద్రా మా కర్మ అని అనుకుంటారు వ్యూయర్స్ నాకు తెలిసి. ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. కడుగుదామా? వేసేయండి మెల్ల ఇట్లా కళ్ళు కడగాలి. ఏం కడుగుతావు? అవసరం లేదా? కడుగు. కడగకుండా ఎత్తవా? అసలే అయ్యా సింక్లో పడ్డది తీసిన ఏం కాదుగా. నువ్వు భయపెట్టమాక, లేని డౌట్లు పెట్టమాక. సో రుచి దొరికేరా